ఓకే, మరి ఊరించే వంటలు ఇవాళ మన టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజు గారు చేసిన 2 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. ఇప్పుడు ఇంకో 2 మంచి వంటని మనకు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తార్నాక. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? హైమావతి. మీరు ఎక్కడి నుంచి? వరంగల్ దగ్గర కేసముద్రం. కేసముద్రం. ఓకే. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? యా, రిలేటివ్సా? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? యా, రెడీ. బాగా చేస్తారా వంటలు? యా, చేస్తారా? సో చూద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో తెలుసు కదా, నేను ఇచ్చే దీంతో ఎక్కువ టేస్ట్ తెలిసేలాగా బాగా చేయాలన్నమాట. ఓహో, మామిడికాయ. సో ఇంకా సీజన్ మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి ఇప్పటి నుంచి మనం మామిడికాయతో బోల్డ్ అని వెరైటీస్ చూడొచ్చు. సో మామిడికాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో పచ్చి మామిడికాయ. సో ఇంకా జనరల్గా మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే మామిడికాయలు బోల్ దొరుకుతూ ఉంటాయి. అండ్ పప్పులు, పచ్చళ్ళు అన్నీ తెలిసినవే కదా. సో ఇద్దరు కూడా చక్కగా మంచి వెరైటీ రెసిపీస్ ఏమన్నా ఆలోచించండి. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. సో మామిడికాయతో ఏం చేయొచ్చు? బోల్డ్ చేయొచ్చు. ఎందులో అలా ఒక చిన్న ముక్కేసినా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వెరైటీగా మంచి టేస్టీ కాంబినేషన్ ఏదన్నా కూడా ఆలోచించవచ్చు. బోల్డ్ రకాల పచ్చళ్ళు చేయొచ్చు, బోల్డ్ రకాల పప్పులు చేయొచ్చు. కర్రీ చేస్తావా? మామిడికాయతో దోసకాయ. మామిడికాయ ప్లస్ దోసకాయ, 2 పులుపువే. మామిడికాయ దోసకాయ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఇవిడితో చేయించేద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, దోసకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం హేమ గారు. చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మసాలా దినుసులు. మసాలా దినుసులు గరం ఉండడానికి కోసం. గరం ఉండటానికి. ఓ, మసాలా ఫ్లేవర్ కోసమా? అంటే ఇది మనకు కొంచెం మసాలా టైప్ లో ఉంటుందా? అంటే ఫ్లేవర్ అలా? అంతే. ఓకే. మళ్ళీ పోపు దినుసులు. ఓ, అవి ఇవి 2 వేసుకోవాలా? స్టైల్గా. ఓకే, అందులో గెట్. సో దోసకాయ ముక్కలు అన్ని పచ్చివే, ఏం ఉడికించాలా? పచ్చివే. నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత ఉల్లిపాయ. ఓకే. ఈ దోసకాయ మామిడికాయ కాంబినేషన్ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఒక రోజు వండారా? ఎందుకో టేస్ట్ అనిపించింది. అంటే ఆ రోజు ఎందుకు వండాలనిపించింది? ఊరికేనే ఏం కూరగాయలు లేవు, ఆ 2 ఉన్నాయి, సరే ట్రై చేద్దాం అనేసి వండా. బాగుంది. అంటే బేసిక్ గా దోసకాయ పులుపు, మామిడికాయ పులుపు కదా, అందుకని కొద్దిగా వెరైటీగా అనిపించింది. కొంచెం తీయగా, పుల్లగా, కొంచెం అలాంటి మామిడికాయ ఎత్తుకోవాలన్నమాట. ఓకే. పసుపు, కొంచెం పసుపు. ఓకే. తర్వాత మామిడికాయ. సో మామిడికాయ ముక్కలు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కొంచెం ముక్క మెత్తబడుతుంది. ఓకే. తర్వాతకి దోసకాయ ముక్కలు కొంచెం దీని క్వాంటిటీ చూసుకొని. ఓకే. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. కాకపోతే ఇది వెరైటీగా మసాలా కాంబినేషన్లో చేస్తున్నారు అన్నమాట. అంతే. బాగుంది. ఇట్లా వెరైటీస్ అని ట్రై చేస్తుంటారండి మీరు? అప్పుడప్పుడు. ఓహో. సో మీకు ఏది ఇంతకి దోసకాయ ఎక్కువ ఇష్టమా, మామిడికాయ ఎక్కువ ఇష్టమా? మామిడికాయ ఇష్టమా? సో మామిడికాయ సీజన్ వస్తే పులిహార ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సూపర్. కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి, కొద్దిగా మళ్ళీ చివరికి ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ సరిపడా వేయాలా?
చూసి టేస్ట్ చూడడానికి లేదు ఇక్కడ. సరే చూడుకుంటాను. తర్వాతకి పచ్చిమిర్చి వేద్దాం. ఓకే. సో కారం అంతా పచ్చిమిరపకాయలేనా? కొంచెం లైట్గా కారం పొడి కూడా. అండ్ బేసిక్గా ఎప్పుడైనా మామిడికాయ అంటే ఈ కాంబినేషన్లో చేసుకునేటప్పుడు మనము కొద్దిగా పులుపు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా సరిగ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే మీరు కొంచెం స్పైసీగా తింటారా ఎలాగా? మామూలుగా మీడియం స్పైస్ అంతే. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఎందుకంటే బాగుంటుంది. ముక్కలకు పట్టేస్తుంటుంది. ఓకే. కొత్తిమీర, కొంచెం పుదీనా. ఓకే. తర్వాత కొంచెం కారం లైట్గా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం చూసి. అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బేసిక్ అంటే కొద్దిగా పులుపు ఉన్న దాంట్లో కొంచెం కారం ఎక్కువైనా బాగానే ఉంటుంది. ఎవరి చాయిస్, అంటే మనం తినే దీన్ని బట్టి మనము కారాలు, ఉప్పులు అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తుంటారు హైమా గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. పేరేమిటి? నరసింహారావు. నరసింహారావు. పిల్లలు ఉన్నారా? 2 బాబులండి. 2 బాబులు. ఏం వేస్తున్నారు? ధనియాల పొడి ముక్కలకు పడుతుంది మంచిగా. ఓకే. సో 2 బాబులు అన్నమాట. అవునండి. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు 10th. ఇప్పుడు 10th కి వచ్చారా? ఓ, అప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అయిపోయిందా? ఇప్పుడు 10th. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. నైస్. ఏం పేరు వాళ్ళిద్దరు పేర్లు? సంతోష్ కుమార్, సాకేత్ కుమార్. సంతోష్ కుమార్, సాకేత్ కుమార్. అన్ని వంటలు తింటారా? తినరు సరిగా. తినరా? తినరు. మరి ఎలాగ అప్పుడు? ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాయి. అంతే. కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. బాగుంది, మంచి మసాలా స్మెల్ అది వస్తుంది. బాగుందా? ఇవి పాపం చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఏం చేస్తున్నారా అని. సుష్మా గారు కొంచెం కరివేపాకు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతకీ రెసిపీ మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చేసిందా? తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి మనం. సో కొద్దిగా పెరిగేస్తే మనకి ఇట్లా గ్రేవీ టైప్ వస్తుంది అన్నమాట. అవును. ఓకే. మూత పెట్టేద్దామా? కొంచెం. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టేస్తే మనకి ఇంకా రెడీ అనమాట. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? టీవీ చూస్తాను, ఏమన్నా పెయింటింగ్ అలాంటివి ఇట్లా వేసుకుంటూ ఉంటాను. సారీస్ మీద అలాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఓ, వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారా? ఓకే. అది ఉంటేనే మంచి టైం పాస్ కదా. తర్వాత ఎప్పుడన్నా చిన్నగా పాటలు హమ్ చేస్తూ ఉంటారా? ఈరోజు ఏమైనా పాడదాం అనుకుంటున్నారా? అనుకుంటున్నా. పాడండి. నేను నవ్వను, అసలు నవ్వను. పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరనే నవ్వింది పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరు ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాల నడుమ పెళ్లి కూతురు, పేరంటాల నడుమ పెళ్లి కూతురు. పేరు సిగ్గు పూల మొగ్గ పెళ్లి కూతురు. పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరని నవ్వింది పెళ్లి కూతురు. ఓహో, పూజలు అవి బాగా చేస్తుంటారా మీరు? మామూలుగా చేస్తుంటారా? ఓకే, బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మంచి మసాలా కర్రీ టైప్ లో అయ్యింది. అందరికి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి. ఓకే. సో హైమా గారి 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓహో, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా నా తరఫు నుంచి హాయ్. మా చుట్టాలకు కూడా, ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ కి, మా పిల్లలకి, మీ వారికి అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ. సో అదేంటి ఫైనల్? ఇది ధనియా పొడి అండి. లాస్ట్ కు ఇందాక కొంచెం వేసినట్టు, అది ముక్కకు పట్టడానికి. ఇదో మన ఫైనల్ గా. ఓకే ఓకేనా? ఓకే, సరిపోయిందా? సరిపోయింది. తీద్దామా? ఓకే. సో రెడీ.
మామిడికాయ దోసకాయ కర్రీ రెడీ. నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి మామిడికాయ దోసకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ దోసకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, మామిడికాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ దోసకాయ కూర రెడీ.